గుడిలో చందు నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక చందు నిశ్చితార్థం జరుగుతూ ఉండగా ఇంతలో ధీరజ్ అయితే తన పని మీద తాను వెళ్తూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే వాటర్ టిన్నులో పోసుకుంటూ ప్రతి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగా ఆ గుడి దగ్గరకు వస్తాడు. ఇక వాటర్ టిన్ పట్టుకొని ఆ గుడిలోనికి వచ్చేసరికి అక్కడ ఉన్న చందు అలాగే తన వదినని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వీళ్ళ నిశ్చితార్థం ఇక్కడే జరుగుతుందా, నాకు తెలియదే. సరేలే, నేను ఈ ఈ ఈ ఈ రూపంలోనైనా సరే మా అన్నయ్య నిశ్చితార్థం చూడడానికి వచ్చినట్టుగా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న చందు అలాగే ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ కూడా దండలు మార్చుకుంటారు. ఇక దండలు మార్చుకున్నాక ఒకరి చేతికి ఒకరు ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక సాగర్ వీళ్ళందరూ కూడా పూలు జల్లుతూ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. మన చందు నిశ్చితార్థం జరిగిందని చెప్పి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అక్కడ ఉన్న వేదవతి, రామరాజు వాళ్ళు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే అబ్బా, ఈ భాగ్యాన్ని నా కళ్ళారా చూసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అమ్మయ్య, మా అన్నయ్య నిశ్చితార్థం నేను ఎక్కడి నుండైనా చూశాను, అది చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ వీళ్ళైతే పూలు జల్లుతూ పెద్ద హడావిడి చేస్తూ ఉంటారు. ఇక ధీరజ్ దూరం నుంచి వాళ్ళ అన్నయ్య నిశ్చితార్థాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. ఇక ధీరజ్ అయితే తన పని మీద తాను వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇంతలో అక్కడ ఉన్న చందు అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక నిశ్చితార్థం అయిపోయాక భోజనాలు పెడుతూ ఉంటారు. ఆ భోజనాలకైతే ధీరజే వాటర్ సప్లై చేస్తూ అక్కడ ఉన్న భాగ్యంని చూసుకోకుండా గుద్దేస్తాడు. అది చూసి భాగ్యం అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అబ్బాయి, ఎవరు నువ్వు, నీ కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి తిడుతుంది. ఇక ధీరజ్ సారీ చెప్పడానికి ముందుకు తిరిగేసరికి అక్కడ ఉన్న భాగ్యంని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆ వాటర్ మోస్తున్నది ఆ ధీరజ్ అని తెలిసి భాగ్యం కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక భాగ్యం ఏం చేయనుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.